ఫ్రెండ్స్, మనం కాయగూరలన్నీ కోసుకొచ్చాం కదా పెరట్లో అన్నీ. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఇదిగో ఆయిల్ కూడా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇంకో ఉల్లిపాయలు కూడా 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం వీటిని వేసేద్దాం. వీటిని కొంచెం ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇదిగో ఈ ఉల్లిపాయలు మగ్గించుదాం, ఫ్రై చేద్దాం కొద్దిగా. ఫ్రెండ్స్, ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం వంకాయలు కూడా కట్ చేసేసుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ వంకాయలు ఉప్పు వేసాం కండ్రెక్కకుండా. ఇప్పుడు ఈ వంకాయలు వేసేద్దాం. ఇదిగో ఉప్పు గల్లుప్పు వేసా. ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి మనం వంకాయలు కట్ చేసాం కదా, ఇవి కూడా అన్నీ వేసేసాం. ఇప్పుడు దీన్ని మెల్లిగా మగ్గనిచ్చుదాం. మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి వంకాయలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం 1 స్పూన్ ఉప్పు వేద్దాం. ఇదిగో ఉప్పు వేసాం. అలాగే ఒక 2 చిటికెళ్ళు పసుపు వేసాం. ఇప్పుడు మనం కారం వేద్దాం. ఇది 2 స్పూన్లు కారం వేసాం. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కలుపుదాం. పసుపు కారం అన్నీ వేసాం కదా, ముక్కలకు పట్టేలాగా కొంచెం కలుపుదాం. ఫ్రెండ్స్, ఇదిగోండి వంకాయ ముక్కల్లో అన్నీ వేసాం. పసుపు ఉప్పు కారం అన్నీ వేసాం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేద్దాం ముక్కలు ఉడకడానికి. కలిపి అదిగో అదిగో కలిపేసాం కదా. ఉడికాక మళ్ళీ లాస్ట్లో చూపిస్తా. ఫ్రెండ్స్, ఇదిగోండి వంకాయ కర్రీ. అల్లం వేసి వంకాయ మా పెరట్లో కాసిన వంకాయలతో కర్రీ చేశా. సూపర్ టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి.